myself, Father Varsha. Today I am saying about importance of English. English is a world language spoken everywhere. English is the backbone of all subjects. Every country keep in second language in our subjects. Why people are prefer the English? I can say one example. Recently, I had went to Kurnool. I had some work. After the completion of my work, I want to one watch. I went to watch shop. Please show me different types of styles of watches. చూపించాడు వాచ్ చూపించాడు డిఫరెంట్ స్టైల్స్ చూపించాడు వాట్ ఈస్ ద కాస్ట్ వాట్ ఈస్ ద అమౌంట్ అని వాట్ ఈస్ ద కాస్ట్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్ అంటే వాడు చెప్పాడు ఇంగ్లీష్లో అసలు నాకు ఏం అర్థం కాలేట ఏం చెప్పడం అసలు అర్థం కాలేదు లాస్ట్లో వాడు చెప్పిన మాటకి నేను కన్ఫ్యూజన్ అయ్యి రేట్ మీ అని అడిగినా నేను రేట్ అడగడానికి రేట్ మీ అని అడిగినా అక్కడ అప్పుడు టెన్షన్ మొదలైంది వాడు నవ్వి వేరే పిలిచి వాడు ఇంగ్లీష్లో చెప్పినా మొత్తం వాచ్ గురించి నాకు అసలు ఏం అర్థం కాలేట అప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు రేట్ మీద అడిగినా నేను ప్లీజ్ వాట్ ఈస్ ద కాస్ట్ అని అడగాలి నేను అలా అడిగిన వాట్ రేట్ మీద అడిగిన వాడు నవ్వి వేరే పిలిచి ఏం అడుగుతున్నాడు అని వాళ్ళతో తెలుగులో మాట్లాడి వాళ్ళు తీసుకుని ఊరిని వచ్చేసినాను అప్పుడు నేను ప్రజెంట్ చేసిన ఎంబీఏ నేను ఎంబీఏ చేస్తున్నాను బయట ఏం చెప్పుకోవాలి అసలు అర్థం కాదు ఈ పొజిషన్ నాది అందరి దగ్గర వచ్చిన తర్వాత నెక్స్ట్ ఐఎమ్ బెటర్ అది సార్ At the time of you learn English, don't neglect the structures and daily you learn the 2 or 3 vocabularies and verbs. నేర్చుకుంటే ఈజీగా ఫ్లూయెంట్లీ టాకింగ్ ఇంగ్లీష్ మాట్లాడతారు ఎవరి కంపెనీ రిలీజ్డ్ మెనీ మోర్ ఆపర్చునిటీస్ బట్ కంపెనీ వాంట్స్ టు spoken persons. That's why compulsory learn English. Good or bad విషయాలు కంపల్సరీ సిన్సియర్గా నేర్చుకోండి. Thank you sir for giving this opportunity. Thank you for patience.